హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా ఎకానమీ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఎక్కడ కూడా ఏ యాప్లో కూడా మీకు 100% ఎకానమీ క్లాసెస్ అనేవి మీకు లభించు. కానీ మొదటిసారిగా మన యాప్లో 100% సిలబస్, ఎకానమీ బ్యాక్గ్రౌండ్లోని విద్యార్థులు ఎకానమీ నేర్చుకునే విధంగా మన యాప్లో ఎకానమీ క్లాసెస్ ప్రారంభించాము. మీరు ఒకసారి చూడండి. దీనికోసం ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో ఎకానమీ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. అయితే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే డిమాండ్ గురించి మనం మాట్లాడదాం. డిమాండ్. చాలామంది డిమాండ్ అంటే ఏంటి సార్ అని నన్ను అడుగుతున్నారు. డిమాండ్ అంటే చాలా సింపుల్గా మనం సాధారణ పరిభాషలో మనం చెప్పుకోవచ్చు. డిమాండ్ అంటే ఏమిటి? మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక వస్తువుని కొనడానికి ప్రజలు ఎగబడుతూ ఉంటే ఆ వస్తువుకు డిమాండ్ ఉందని అర్థం. బంగారం ఉంది, బంగారం రోజు రోజుకి విపరీతంగా రేట్లు పెరిగిపోతుంది. అంటే ఈ వస్తువు ధర పెరిగే కొద్దీ ప్రజలు బంగారం కొనడం అనేది ఇంకా ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే అంచనా వ్యాపారం అనేది ఇక్కడ వర్తిస్తుంది. అంటే రానున్నటువంటి కాలంలో ధర ఇంకా పెరుగునని ఆశించి ఈ వస్తువుని ఇంకా ఎక్కువగా కొనుగోలు చేస్తే అదేమవుతుంది, అక్కడ ఇంకా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? డిమాండ్ అంటే ఏదైనా ఒక వస్తువుని ప్రజలు కొనడానికి ఎగబడుతూ ఉంటే ఆ వస్తువుకు డిమాండ్ ఉందని అర్థం. ఆ వస్తువుకి డిమాండ్ ఉందని అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎకనామిక్స్ను అద్భుతంగా బోధించేటువంటి ఫ్యాకల్టీ ఒకే ఫ్యాకల్టీ ఉన్నాడు అనుకుందాం. ఆ ఫ్యాకల్టీ దగ్గర ఎకనామిక్స్ సబ్జెక్ట్ని వినడానికి స్టూడెంట్స్ ఎగబడుతూ ఉంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్కి అతని దగ్గర డిమాండ్ ఉందని అర్థం. ఓకేనా? అట్లా కాకుండా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రత్యేకంగా ఉంది. వర్షంలో వెళ్ళినా కూడా తడకుండా ఉంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకెళ్తే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కొనడానికి ప్రజలు ఎగబడుతూ ఉన్నారు అంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి డిమాండ్ ఉందని అర్థం. ఒక మార్కెట్లో కూరగాయలు ఉంది. ఆ కూరగాయలు కొనడానికి ప్రజలు ఎగబడుతూ ఉన్నారంటే ఆ కూరగాయకి డిమాండ్ ఉందని అర్థం. ఓకేనా? లేదా ఒక పేదరికం గల వ్యక్తి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరాలనుకున్నాడు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరాలనుకున్నాడు. అయితే అతనికి హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో వెళ్ళాలని ఉంది. అంటే ఇక్కడ ఏముంది? అతనికి కోరిక ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో వెళ్ళాలని కోరిక ఉంది. కానీ ఫ్లైట్ టికెట్ ఎంతైతే అవుతుందో ఆ టికెట్ ధరను చెల్లించడానికి ఇక్కడ అతనికి ఆర్థిక స్తోమత లేదు. అంటే అతను కోరుకుంటే సరిపోదు, ఖచ్చితంగా ఆర్థిక శక్తి ఉండాలి. అంటే ఆర్థిక శక్తి అతనికి లేదు. అనగా హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళేటటువంటి విమానానికి ఇతరుల దగ్గర నుంచి డిమాండ్ లేదని అర్థం. మరొక ధనికుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరాలనుకున్నాడు ఫ్లైట్లో. అంటే ఫ్లైట్లో వెళ్ళాలని కోరుకుంది. ఆ ఫ్లైట్కి ఎంతైతే టికెట్ ధర ఉంటుందో ఆ ధరని చెల్లించడానికి ఇతనికి ఆసక్తి కూడా ఆర్థిక స్తోమత కూడా ఉంది. అంటే వెళ్ళాలని కోరిక ఉంది, ఆ టికెట్ ధర చెల్లించేటటువంటి ఆర్థిక స్తోమత కూడా ఉంది. కానీ ఆ టికెట్ ధరను చెల్లించడానికి ఇతను ఆసక్తి చూపకపోతే అప్పుడు కూడా ఆ విమాన ప్రయాణానికి డిమాండ్ లేనట్టుగానే భావించాలి. మరొక ధనిక వ్యక్తి చెన్నై నుంచి లేదా హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరాలనుకున్నాడు ఫ్లైట్లో. అంటే అతని కోరిక, అతని వెళ్ళాలనుకున్నాడు. ఆ ఫ్లైట్ టికెట్ ఎంతైతే అవుతుందో దాన్ని కూడా చెల్లించేటటువంటి ఆర్థిక స్తోమత అతనికి ఉంది. ఆర్థిక స్తోమత ఉండడమే కాకుండా అతను ఆ టికెట్ కొనడానికి ఆసక్తి కూడా చూపుతున్నాడు. అంటే అతని వైపు నుంచి ఆ డిమాండ్ ఆ ప్రయాణానికి డిమాండ్ ఉందని అర్థం. అంటే మీరు అర్థం చేసుకోవాలా, డిమాండ్ అంటే కోరికుంటేనే సరిపోదు, ఖచ్చితంగా ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. ఆర్థిక స్తోమతో పాటు
ఆ ధరని చెల్లించడానికి ఆసక్తి చూపాలి. అంటే కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉంటే ఆ వస్తువుకు డిమాండ్ ఉందని అర్థం. అనగా డిమాండ్ అనగా అర్థం ఏంటంటే కొనాలనే కోరికతో పాటు కొనాలనే కొనాలనే కోరికతో పాటు కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉంటే దానిని లేదా దానికి డిమాండ్ ఉందని అర్థం. ఉదాహరణకి మీరందరూ ఫ్రెండ్స్తో కలిసి రోడ్డు వెంబడి వెళ్తూ ఉన్నారు. ఒక రోడ్డులో వెళ్తూ ఉన్నారు. రోడ్డు పక్కన ఒక బట్టల షాప్ కనిపించింది. ఆ బట్టల షాప్లో మంచి డ్రెస్ తగలేబడింది. అంటే డ్రెస్ని తగలేసి ఉన్నారు. ఆ డ్రెస్ని మంచిగా బాగుంది అనుకుందాం. అరే ఆ డ్రెస్ భలే ఉందిరా, ఆ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బాగున్ను అని నువ్వు మీ ఫ్రెండ్కి చెప్పావు. చెప్తే అవును కరెక్టే అని ఉన్నావు. కానీ దాన్ని వేసుకోవాలనే కోరిక నీకు, దాన్ని కొనేటటువంటి శక్తి నీకు లేదు. అంటే ఆ వస్తువుకి నీ వైపు నుండి డిమాండ్ లేదని అర్థం. అంటే కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉండాలి. అనగా అనగా డిమాండ్కి ఉన్నటువంటి లక్షణాలు ఫస్ట్ ఏంటి? కొనాలనే కోరిక ఉండాలి. కొనాలనే కోరిక ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కోరికతో పాటు ఏముండాలా? కొనుగోలు శక్తి ఉండాలి. కొనుగోలు శక్తి ఉండాలి. కొనుగోలు శక్తి ఉంటే సరిపోతుందా? ధరను చెల్లించడానికి ఆసక్తి చూపాలి. ధరను చెల్లించడానికి ఆసక్తి చూపాలి. నెక్స్ట్ అదేవిధంగా డిమాండ్ అనేది నిర్ణీత కాలానికి సంబంధించినది. డిమాండ్ అనేది నిర్ణీత కాలానికి సంబంధించినది. అదేవిధంగా నిర్ణీత ధరకు సంబంధించినది. నిర్ణీత ధరకు సంబంధించినది అనగా డిమాండ్కి ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. డిమాండ్కి ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు డిమాండ్ చూద్దాం. డిమాండ్ సూత్రం కనుక ఒకసారి పరిశీలిస్తే ఇతర పరిస్థితులలో మార్పు లేనప్పుడు లేదా ఇతర పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఒక వస్తువు ధర పెరిగితే సరికొత్త డిమాండ్ తగ్గును, లేదా వస్తువు ధర తగ్గితే దాని యొక్క డిమాండ్ పెరుగును. ఇది డిమాండ్ సూత్రం. ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంత వరకు లేదా ఇతర పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ధర పెరిగితే ఖచ్చితంగా డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది సూత్రం. ఇతర పరిస్థితుల్లో మార్పు రానప్పుడు అంటే ఏమి? కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నా ఆదాయంలో మార్పు రాకుండా ఉంటే ఆ సమయంలో వస్తువు ధర పెరిగితే ఖచ్చితంగా డిమాండ్ తగ్గుతుంది. వస్తువు ధర తగ్గితే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. కారణం ఏంటంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మొన్న నా శాలరీ 50,000, నిన్న నా శాలరీ 50,000, ఈరోజు కరోనా వచ్చింది, ఈరోజు కూడా నా శాలరీ 50,000, రేపు కూడా విపత్కర పరిస్థితి ఉంది, రేపు కూడా నా శాలరీ 50,000. అంటే కరోనా లాంటి ఇతర పరిస్థితి వచ్చినా కూడా నా ఆదాయంలో మార్పు లేదు. ఆ సమయంలో వస్తు ధర పెరిగితే పెరగనిలే, మన ఆదాయం స్థిరంగా ఉంది కాబట్టి ఆ వస్తువును రేపు కొనుక్కుంటానని ఆ వస్తువు కొనడం మానేస్తాను. తద్వారా ఎప్పుడైతే ఈ వస్తువు కొనడం మానేస్తానో ఆ వస్తువు సేల్స్ కాకపోతే ఆ వస్తువుకు డిమాండ్ పడిపోతుంది. అంటే అర్థము వస్తువు ధర పెరిగితే డిమాండ్ ఇక్కడ ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకేనా? లేదా వస్తు ధర తగ్గితే ఖచ్చితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంత వరకు అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నా ఆదాయంలో మార్పు రాకుండా ఆ టైంలో వస్తు ధర పెరిగితే ఖచ్చితంగా ధర తగ్గుతుంది. అనగా డిమాండ్ ఎప్పుడూ కూడా వస్తు ధర పైన ఆధారపడి ఉంటుంది. వస్తు ధర పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అనగా ధరకి డిమాండ్కి సంబంధాన్ని చెప్పేటప్పుడు ఏ సంబంధం చెప్తాం? విలోమ సంబంధం చెప్తాం. విలోమ సంబంధాన్ని చెప్తాం. విలోమ సంబంధం అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి,
ధర తగ్గితే డిమాండ్ ఖచ్చితంగా పెరగాలి. ఉదాహరణకి ఇది ధర అనుకుందాం, ఇది లేదా సరే ధర అనుకుందాం, దీన్ని రూపాయలు అనుకుందాం. ఇది వస్తు పరిమాణం అనగా డిమాండ్ పరిమాణం. ఓకేనా? నేను 10 రూపాయలు తీసుకెళ్తే ఒకప్పుడు 100 యాపిల్స్ వచ్చాయి. నెక్స్ట్ తర్వాత 20 రూపాయలు తీసుకెళ్తే కేవలం 80 యాపిల్సే వచ్చాయి. 30 రూపాయలు తీసుకెళ్తే నాకు కేవలం 60 యాపిల్సే వచ్చాయి. ఓకేనా? 40 తీసుకెళ్తే నాకు 40 యాపిల్స్ వచ్చాయి. నేను ఇక్కడ 50 తీసుకెళ్తే నాకు ఇక్కడ 20 యాపిల్సే వచ్చాయి. అంటే ఇక్కడ ధర పెరిగిపోయే కొద్దీ డిమాండ్ పరిమాణం ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతూ వస్తుంది. ఓకేనా? అనగా ధరకి డిమాండ్కి సంబంధం చెప్పేటప్పుడు ఖచ్చితంగా విలోమ సంబంధం అని చెప్తాం. దీని కనుక డిమాండ్ రేఖ సూచిస్తే, దీంట్లో కనుక డిమాండ్ రేఖను సూచిస్తే చూద్దాం. ఇక్కడ డిమాండ్ రేఖను సూచిస్తే ఇది ఓ, ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం. ఎక్స్ అక్షం పైన నేను డిమాండ్ పరిమాణం తీసుకుంటున్నా. ఓకేనా? వై అక్షం పైన నేను ధర తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ రాసుకో, ధర ఎంత? 10, 20, 30 అలా ఉంది కదా. కాబట్టి 10, 20, 30, 40, 50. ఓకేనా? రైట్. ఇది 50. ఓకేనా? డిమాండ్ పరిమాణం ఎంత? 20, 40, 60, 80, 100 తీసుకున్నా. ఇక్కడ 10 రూపాయల ధర వద్ద 100 వస్తువులు నేను కొనుగోలు చేశాను. 10 రూపాయల ధర వద్ద 100 వస్తువులు కొనుగోలు చేశాను. అంటే ఇక్కడ 10 రూపాయల వస్తువు వద్ద నేను 100 వస్తువులు కొనుగోలు చేశాను. తర్వాత 20 రూపాయల వద్ద నేను 80 వస్తువులు కొనుగోలు చేశాను. తర్వాత 30 రూపాయల వస్తువు ద్వారా నేను కేవలం 60 కొన్నాను. అనగా 40 రూపాయలు దగ్గర 40 వస్తువులు కొన్నాను. మళ్ళీ 50 రూపాయల దగ్గర కేవలం ఇక్కడ చూసుకుంటే 50 రూపాయల వద్ద 20 వస్తువులు వచ్చాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిమాండ్ రేఖ అనేది ఎడమ నుంచి కుడికి కిందికి వాలింది. ఓకేనా? ధరకి డిమాండ్కి సంబంధం చెప్పేటప్పుడు డిమాండ్ రేఖ ఎలా ఉంటుందంటే ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుందని గుర్తించుకోండి. అనగా రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. దీనినే విలోమ సంబంధం అని కూడా పిలుస్తారు. లేదా ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఈ విధంగా మనం డిమాండ్ రేఖని చెప్తాం. ఓకేనా? అయితే డిమాండ్ కొన్ని సందర్భాల్లో వర్తించదు. ఉదాహరణకి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. బియ్యము, పప్పు, ఉప్పు, కారం ఇలాంటివి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు మనకు రోజు కూడా కావాలి. నిత్యం వాడుతూనే ఉంటాయి. వాటి ధర పెరిగినా కూడా ప్రజలు వాటిని కొనుగోలు చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ధర పెరిగే కొద్దీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అనగా నిత్యావసర వస్తువుల విషయంలో ధర పెరిగితే డిమాండ్ కూడా అలానే పెరుగుతుంది. కాబట్టి నిత్యావసర వస్తువుల విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు. ఓకేనా? ఇలా మరింత కంటెంట్ని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం కోసం ఎకానమీ వెంకటేశ్వర యాప్లో క్లాసెస్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.